హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఫుల్ వర్షం, వర్షం అసలు తగ్గట్లేదు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ వాళ్ళ గురువుల్ని పూజించుకునే పండగ ఇది. సాయిబాబా టెంపుల్లో ఈరోజు వచ్చేసి డెకరేషన్ ఉంది. ఇది సాయిబాబాకి వెండి తోరణంతో అలా అలంకరించారు. దీపాల అలంకరణ కూడా చేశారు టెంపుల్లో. చాలా అంటే చాలా బాగా చేశారు. పల్లకి సేవ, దీపాలంకరణ, ఇంకా భజనలతో బాగా చేశారు టెంపుల్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. ఎక్కువగా ఉంది వర్షం ఈ 2 days నుంచి. భక్తులు కూడా చాలామంది వచ్చి ఉన్నారు. ఇది వచ్చేసి స్వామివారి బాబా గారి దుని మండపము. ఇది దుని మండపము. ఇది వచ్చేసి దీంట్లో తులసి దళాలు, ఎండిన తులసి వేస్తూ ఉంటారు. ఎండిపోయిన కొబ్బరికాయలు అలా వేసి నమస్కారం చేసుకుంటారు. తర్వాత పల్లకీ సేవ మొదలుపెట్టారు. పల్లకీ సేవ. సహనం నేర్చితివి భక్తుల మదిలో నీ రూపం సాయిబాబా గుడి దేవాలయం పక్కనే సరస్వతి దేవాలయం కూడా ఉందండి. ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులాగా ఇక్కడ ఆషాఢ మాసం మొత్తం చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేశారు. ఈ కూరగాయలు అందరికీ పంచారండి. చాలా బాగా చేస్తున్నారు. కూరగాయలతో బాగా అలంకారం చేశారు. ఇక్కడ వచ్చేసి సరస్వతి దేవి అమ్మవారు, గాయత్రి దేవి అమ్మవారు అలా దర్శనం ఇస్తారు మనకు.